కృష్ణబలిజ బీసీ సాధికార చైర్మన్ గా రాష్ట్ర సీఎంవర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అలాగే పంచాయతీ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వారు కూటమి అభ్యర్థి మా బీజేపీ వర్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు చైర్మన్గా నాకు రాత్రి అనౌన్స్మెంట్ జరగడం జరిగింది. ఈ ఒక కృష్ణబలిజ చైర్మన్కి ముఖ్యముగా సాయి సహకారాలు అందించిన మా ఇన్ఛార్జి పొలిటిపూర్ సభ్యురాలు సీతారామలక్ష్మి గారు, అలాగే భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజలి గారు, అలాగే రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి రామరాజు గారు, వాళ్ళ ఆధ్వర్యంలో నాకు ఈరోజు కృష్ణబలిజ చైర్మన్ రావడం చాలా ఆనందం. కృష్ణబలిజ చైర్మన్ రావడానికి కూడా కారణం ముఖ్యంగా పార్టీకి కష్టకాలంలో మేమంతా కూడా పార్టీ కార్యకర్తలం, స్నేహితులం అందరం కూడా ఎనీ టైం పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఏ ఒక్క ఆదేశాలు ఇచ్చినా సరే ప్రతి ఒక్క రోజు పార్టీ పెట్టిన ప్రతి కార్యక్రమానికి 100% కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఎక్కడ ఏ ఒక్క కార్యక్రమం జరుగుతున్నా సరే మేడం గారు ఆదేశాల వరకు ఏ ఒక్క పని చెప్పినా సరే ఒక జన సమీకరణ కానీ ఒక కార్యక్రమం చేయడంలో కానీ ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమం చేయడం జరిగింది. మా నాయకులు మా కార్యకర్తలు మేము అందరం కలిసి పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేసి 5 సంవత్సరాలు కూడా శ్రమించి కష్టపడి పార్టీ కోసం ఎంతో మేము పోరాడడం జరిగింది. అలాగే ఎలక్షన్ టైంలో కూడా ప్రతి ఒక్క రోజు కూడా ప్రజల్లో ఉండి ప్రజల్లో ప్రతి ఒక్క ఇంటి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్క విషయాన్ని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘోరంగా దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారో అర్థం చేసుకొని రేపు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తే మనకి ఎంత మంచి జరుగుతుందని అందరికీ చెప్పడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకం పెట్టడం, సూపర్ 6 పథకం కూడా మేమందరం కూడా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళందరికీ వివరించి ఈ సూపర్ 6 పథకంలో ఏ ఒక్క పథకాలు వస్తున్నాయో ఏ ఒక్క కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే ఏం చేస్తారనేది ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరిగి చెప్పడం కూడా జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఆలోచించి సూపర్ 6 అలాగే రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రం బాగుపడాలంటే దానికి రాష్ట్రం బాగుపడి మంచి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ నుంచి 11 సీట్లకి పరిమితం చేయడం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా ఆయన్ని జైల్లో పెట్టడం చాలా బాధకరం. జైల్లో పెట్టినప్పుడు మా పెద్దలు కొందరు సీతామహాలక్ష్మి గారి మీద, అలాగే కోల నాగేశ్వరరావు మీద, అలాగే కొందరి మీద
మా వేండ్ర శ్రీను గారి మీద ఈ కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెడితే మేమందరం కూడా కార్యకర్తలు ముందుండి ప్రతి ఒక్క రోజు కూడా దీక్షలో అలాగా వేండ్ర శ్రీను గారు కానీ, నేను కానీ, శ్యామ గారు మొత్తం అందరం కూడా మా శ్రీను గారు కానీ మా కార్యకర్తల ఆధ్వర్యంలో ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు కూడా దీక్షనే పట్టుదలతో సక్సెస్ చేయడం సీతామహాలక్ష్మి గారి ఆదేశాల వరకు జరిగింది. అలాగే పార్టీ ఒక గెలుపు కోసం అందరం కూడా ఎంతో కష్టపడ్డాం. ఈ ఒక పరిపాలన ఎంత బాగుందనేది మీకు ఉదాహరణ చెప్పాలంటే, నాలాంటి కార్యకర్తకి స్టేట్ లో చైర్మన్ ఇవ్వడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే నాలాంటి కార్యకర్తకి పదవి వత్తం వల్ల 10 మందికి సేవ చేసుకుంటే నాకు అవకాశం కుదిరిందని నేను తెలియజేస్తున్నాను. ఈ ఒక పదవికి నాకు వచ్చినందుకు నేను ఎనీ టైం ఎప్పుడు పార్టీ పనిచేస్తాను, పార్టీలో ఉంటాను. ఈ పదవి వచ్చిన బాధ్యత ఇంకా పెంచింది కాబట్టి పార్టీకి ఎప్పుడు కూడా ఏ ఒక్క పని వచ్చినా సరే నేను వ్యాపారస్తుని, వ్యాపారం కూడా పక్కన పెట్టి పార్టీకే నేను ఎప్పుడు కూడా కమిట్మెంట్తో పనిచేస్తానని నేను తెలియజేస్తున్నాను. అలాగే నాకు రాష్ట్రంలో ఈ ఒక పదవి రావడానికే ముఖ్యమైన కారణం సీతామహాలక్ష్మి గారికి మరొక్కసారి ధన్యవాదములు. అలాగే మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా శారద గారికి, అలాగే మా కోలనాయ్ గారి కోలనాగేశ్వరరావుకి, మా ఇన్ఛార్జి రామరాజు గారికి, మరొకసారి మా ఎంపీ గారికి, మా వర్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్ గారు, జై బీజేపీ, జై కూటమి.